నమస్కారం న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. మీర్పేట్ పార్టీలోని ప్రశాంతి హిల్స్ లో హిందూ ఈరోజు హిందూ సమ్మేళనం గురించి మీర్పేట్ ఆర్ఎస్ఎస్ సంచాలక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఏర్పడి గత దసరా పండుగ నాటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘము దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 100 సంవత్సరాల కాలంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘము స్థాపించబడి పరమపూజ్య డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవర్ గారు స్థాపించిన తర్వాత ఈరోజు ఇంతింతాయి వటుడింతాయి అని సుమారుగా ప్రపంచంలోని 144 దేశాల లోపల సంఘ శాఖలు విస్తరించబడి హిందువుల ఐక్యత కొరకు మొదట దేశము, దేశభక్తి, తర్వాత మనం హిందువులము అనే ప్రేమతోని హిందూ సమాజాన్ని అందరినీ కూడా దేశభక్తిగా వాళ్ళని ఒక చైతన్యపరిచి వాళ్ళని కార్యోన్ముఖులను చేసి ఈరోజు కార్యక్రమాలు చేపడుతుంది. దాంట్లో భాగంగా గత 6 నెలల కాలంగా ఒక ప్రతిష్ఠిత వ్యక్తుల సమావేశాలు ఏర్పాటు చేశాము. అదేవిధంగా కుల సంఘాల పెద్దల సమావేశం ఏర్పాటు చేశాము. అన్ని కులాలకు అతీతంగా అన్ని కుల సంఘాల లోపల అన్ని కులాల్లో పెద్దలను మనం సేకరించి వాళ్ళ యొక్క సేవలను సమాజంలో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ని మనము వినియోగించుకొని ఈ దేశానికి దేశభక్తిని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మీర్పేట్ నగరానికి సంబంధించి 9 బస్సుల లోపల 9 హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లెలగూడ వెంకటేశ్వర టెంపుల్, అదేవిధంగా జనప్రియ మహానగర్, అదేవిధంగా గాయత్రి నగర్ కాలనీ, అదేవిధంగా SLNS కాలనీ, అదేవిధంగా నంది హిల్స్ ప్రశాంత్ హిల్స్ టీచర్స్ కాలనీ కలిపేసి ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా 2 కార్యక్రమాలు జరగాల్సి ఉంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ సమాజాన్ని మనం అందరం కూడా మన ధర్మాన్ని మర్చిపోయిన కారణంగా మన యొక్క కులాలను మనము మన పెద్దల యొక్క నేర్పిన విధంగా కాకుండా మనం అందరం కూడా పాశ్చాత్య వ్యామోహంలో పడి మన సమాజాన్ని మనం రక్షించుకోవాలి. కాబట్టి పాశ్చాత్య వదిలిపెట్టేసి మన ధర్మం ఏం చెప్పింది, మన కుటుంబం ఏం చెప్పింది, మన కుటుంబ వ్యవస్థ ఏముంది, ప్రపంచానికి అందరూ కూడా ఆదర్శవంతమైన కుటుంబ వ్యవస్థ భారతదేశంలో ఉన్న హిందూ కుటుంబ వ్యవస్థ. కాబట్టి ఈ కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి. పరస్పరము తల్లిదండ్రులను, పెద్దలను, వృద్ధులను గౌరవించాలి, పిల్లలను గౌరవించాలి. మన దేశంలో చాలా మటుకు ప్రపంచ వ్యామోహం వలన కొన్ని అకృత్యాలు జరుగుతున్నాయి. లవ్ జిహాద్ లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మన అమ్మాయిలని, మన బిడ్డలని మనము హిందూ ధర్మ ప్రకారంగా రక్షించుకోవాలి. మనం అందరం కూడా ధర్మాన్ని పాటించాలి. కాబట్టి తండ్రులందరూ కూడా ఒక కుటుంబ వ్యవస్థను మనం పటిష్టపరచుకున్నప్పుడే మన దేశాన్ని మనం రక్షించుకోగలుగుతాం. ఫస్ట్ మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. కుటుంబాన్ని రక్షించుకోవాలంటే ధర్మబద్ధంగా మనం జీవించాలి. ధర్మబద్ధంగా జీవించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక వేషధారణ, ఒక హిందూ సమాజంలో ఒక కుటుంబంలో ఏ విధంగా ఉండాలి, పరస్పరం పెద్దల పట్ల గౌరవం ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా మన భాష అంటే ఒక సరళమైన భాష, ప్రేమతో మనం అందరం కూడా పరస్పరం కుటుంబ వ్యవహారం అందరం కూడా మాట్లాడుకోవడము, పక్క వారితో కూడా ప్రేమతో మాట్లాడము, అదేవిధంగా భూషణం అంటే మన యొక్క ఆహార అలవాట్లు కానీ పద్ధతులు కానీ అవి కూడా చాలా బ్రహ్మాండంగా మనము రక్షించుకున్నట్లయితే మన సమాజానికి మన కుటుంబం రక్షించినప్పుడు ఈ విధంగా హిందూ కుటుంబం అందరూ కూడా తమ దేశానికి ఉపయోగపడేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈరోజు హిందూ సమ్మేళనాలు కులాలకు అతీతంగా అన్ని కాలనీలకు సంబంధించి ఒక సుమారుగా
నగరం లోపల ఒక్కొక్క 16 నుండి 15 కాలనీలను కలిపేసి ఒక బస్తీగా ఏర్పాటు చేసేసి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాము. ఈ సమావేశంలో అందరి చైతన్యపరుస్తూ మహిళలు, పెద్దలు, వృద్ధులు, యువకులు, కులాలకు అతీతంగా ఇక్కడ ఏ కులమని కాదు, కేవలం హిందూ సమ్మేళనాలు మన ధర్మ పరిరక్షణ కొరకు, దేశ రక్షణ కొరకు ఉపయోగపడే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన హైందవ సనాతన ధర్మ పరిరక్షణార్థమై ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం మొత్తం, యావత్ భారతదేశం మొత్తం ప్రతి బస్తీలో ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహిస్తూ గడప లోపల కులం, గడప దాటితే హిందువులం అనే ఒక స్లోగన్ని ముందుకు తీసుకెళ్తూ మన హైందవ సనాతన ధర్మ పరిరక్షణకై మన భావితరాలకు మన యొక్క వాయిస్ని, మన ధర్మాన్ని వాళ్ళకు చేరవేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన పెద్దలందరికీ పేరు పేరున నా ప్రశాంత్ హిల్స్ హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడిగా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జై భారత్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. మన ప్రశాంత్ హిల్స్ బస్తీ కార్యక్రమంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఇక్కడ అన్ని మన భారతదేశంలో మొత్తంగా ఏర్పాటు చేసిన మన బస్తీలో ఏర్పాటు జరగడం వల్ల మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మన భారతీయులంతా ఐక్యతగా ఉండాలి. మన మతాన్ని, మన ధర్మాన్ని ఏకదాటి మీదకి తీసుకొచ్చి మన త్రిమూర్తులందరూ కట్టుబొట్టుని సనాతన మన కుటుంబము ఎలా ఉండాలి, ఏ ప్రవర్తన ఉండాలని మనకు వచ్చినటువంటి పెద్దలు చెప్పిన కార్యక్రమం వాటిని పాటిస్తూ మనం హైందవ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మనం కులాలకు అతీతంగా, ఈ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సభకు విచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. చేయడానికి నరేంద్రనాథ్ గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం, రామరాజ్యమా ఇది అన్న విధంగా ఎంతో అద్భుతంగా మళ్ళా గణపతి నవరాత్రుల, అమ్మవారి నవరాత్రులు అన్న విధంగా చేస్తున్నటువంటి సంఘ కార్యకర్తలకు, ఇంతమందిని ప్రోత్సాహం చేసి ఏకతాడి మీద తెచ్చినటువంటి విభిన్న కాలనీ వాసులకు, అధ్యక్షులకు పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం, భవిష్యత్ తరాలకు అందజేద్దాం. జై బలో సనాతన హైందవ ధర్మకి. మీరు అంటారా నాయన ఒక్క నిమిషం అన్న, వాళ్ళు ఎట్లా అంటారో చూద్దాం. మీరు చేయలేదనుకోండి ఇంకొక 5 నిమిషాలు మాట్లాడాలి. పీకిలు బిగించండి గట్టిగా, కసి ఎట్లా ఉండాలని, అమ్మ దేవుడు దేశం కోసం చచ్చిపోమంటే నేనే మొదలు చచ్చిపోతాను ఆయన అన్నంత కసి ఉండాలి, నరాల ఎట్టి ఉండాలి. అది స్వతంత్ర భారత్ మాతాకి, రామచంద్ర భగవానికి. ఏదైనా ఒక ఆదర్శాన్ని తీసుకోండి. గుడిని కాపాడుతారా, మన ఇళ్ళ చేసే పని వాళ్ళకు, చుట్టుముట్టున్న వాళ్ళకు 1 సంవత్సరం బుక్కులు ఇప్పిస్తారా, గోవును దత్త తీసుకుంటారా? అగో తాత ఇంకా చేయలేదు, పిడికిలు బిగించి ఉన్నాడు, ఆయన కనీసం పని కొట్టాలి. నాకు అప్పుడే 60 ఏళ్ళు వచ్చినాయి, నేను 25 ఏళ్ళు ఉంటే దేశం కోసం పరిణపించడం అన్నట్టు చేతులు ఇట్లా పెట్టి నిలబడ్డాడు. అటువంటి ఉత్సాహం ఉండాలి. మనందరం మన ధర్మాన్ని కాపాడుకోవాలి. వందే మాతరం. రాజారామచంద్ర భగవానికి. ఇక్కడ ఉన్న అయ్యగారు కూడా బ్రహ్మాండంగా యాంకరింగ్ చేస్తూ మనందరినీ ఉత్సాహపరుస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. ధన్యవాదాలు. నవీన్ శర్మ గారు ఒక ఊపిర్రు అనేటటువంటిది మనం చెప్పవచ్చు. ఇక్కడ గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్ర వృత్తులు, సమస్త చిహ్నాలు, అన్ని వృత్తులు నావే, మనవే. అందరినీ గౌరవిద్దాం, ఎవరిని తక్కువ చూపు చూడొద్దు. కిరాయిళ్లలో ఉన్న వాళ్ళు చనిపోతే శవాన్ని ఇంటికి రాణిస్తారని ఈరోజు ఎంత తప్పమ్మా. ఎక్కడికోవాలి ఆయన? ఇన్ని రోజులు 70 ఏళ్ళు బ్రతికి అనాథల డైరెక్ట్ శ్మశానానికి పోవాలన్నా? కిరాయిళ్లకు శవం ఏమవుతుందమ్మా నాయన? ఏమైనా ప్రాణం పోతుందా మనది? ఇంకా మంచిది, ఇటువంటి మూఢనమ్మకాలను వదిలేద్దాం. హైందవ ధర్మం విలువను తెలుసుకుందాం, అందులో ఉన్న నిజాన్ని తెలుసుకుందాం, మన భవిష్యత్ తరాలకు అందజేద్దాం. కాలాభావం వల్ల ఒక్క మాట కూడా మనం మాట్లాడలేకపోతాం. చైతన్య స్ఫూర్తి రగిలింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 వసంతాల వేడుకలను పురస్కరించుకొని హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ అత్యంత ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమ విశేషాలు ఇప్పుడు చూద్దాం. హిందూ సమాజంలో ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా ప్రశాంతి హిల్స్ బస్తీలో ఈ హిందూ సమ్మేళనం నిర్వహించారు. సమితి అధ్యక్షులు
కార్నాటి గణేష్ గారు మరియు వారి కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనానికి గౌరవ అతిథిగా ప్రముఖ వేద పండితులు శ్రీ మెల్లూరి నవీన్ శర్మ విచ్చేసి ఆధ్యాత్మిక ప్రసంగం చేయగా, ముఖ్య వక్తగా తెలంగాణ ప్రాంత ప్రధాన కార్యదర్శి శ్రీ నరేంద్రనాథ్ హిందూ ధర్మ రక్షణ గురించి దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా జాతీయవాద జర్నలిస్ట్ శ్రీమతి నవత మహిళా వక్తగా పాల్గొని హిందూ ఐక్యత యొక్క ఆవశ్యకతను చాటి చెప్పారు. అధ్యక్షులు కర్నాటి గణేష్ నేతృత్వంలోని కార్యవర్గ బృందం పర్యవేక్షణలో వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. సంఘే శక్తి కలౌ యుగే అనే నినాదంతో మారుమోగిన ఈ సభ అనంతరం భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ జరిగింది. హిందూ ఉత్సవ సమితి మీర్పేట్ శాఖ మరియు నిర్వహణ సమితి సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.